అధికారుల అనుమతులతోనే రబ్బీస్ తరలించాం. ఎమ్మెల్యే చేసిన సాయంతోనే డొంక ఏర్పాటు చేస్తున్నాం. పత్రికలలో వచ్చిన అవాస్తవాలను ఖండిస్తున్నాం. స్పష్టం చేసిన విడవలూరు రైతులు. విడవలూరు మండలం మనుమతరావుపేటలోని పొలంలో డొంక ఏర్పాటుకు పశు వైద్యశాలలో పురాతన భవనం చెందిన రబ్బీస్ ను తరలించడం జరిగిందని గ్రామ రైతులు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలంలో డొంక లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆమెను డొంక బాగు చేసేందుకు ₹1,00,000 నగదు మంజూరు చేశారన్నారు. ఆ నగదుతో కొంతమందిని పాటకు తోలుకొని వైద్యశాల అధికారులు సంప్రదించి శిథిలావస్థలో ఉన్న భవనానికి చెందిన రబ్బీస్ను పొలాలకు తోలుకోవడం జరిగిందన్నారు. కానీ కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే ఇచ్చిన నగదును దుర్వినియోగం చేసి అధికారుల ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా పశు వైద్యశాల భవనాన్ని కూల్చారని, అవాస్తవాలు ప్రచురించారని ఆరోపించారు. నాయకులకు ఎలాంటి సంబంధం లేదని, ఎమ్మెల్యే ఇచ్చిన నగదును తామే ఉపయోగించుకున్నారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మన్నాద్రాపేట గ్రామం మాది. మేమంతా ఎస్టీలు ఎస్సీలు. మాది డొంక గురించి మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె ఏదో దయదలిసి మాకు ఏదో సహాయం చేసింది. ఆ సహాయంతో మేము ఈ డొంకని బాగు చేసుకోవడం జరుగుతుంది. మొన్న ఒక 50 ట్రిప్లు మేము ఏరియా దగ్గర తోలుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పశువుల హాస్పిటల్లో డాక్టర్ గారిని అడిగితే బాబు తోలుకోండి మీరు అని చెప్తే మేము ఆ 50 ట్రిప్పులు ఏదో కొంచెం తోలుకున్నాము. దానివల్ల విలేకరులు దృశ్య ప్రచారం చేసి రాజకీయ నాయకులు ఏదో చేసినట్టుగా అమ్ముకున్నట్టుగా ప్రచారం చేశారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇది మా రైతుల కాడే డబ్బులు ఉండే మేమే దాన్ని తోలుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇబ్బంది పడి రాయాల్సిన అవసరం లేదు. మా రైతులకే సంబంధించింది. ఇది ఎలాంటి ప్రాపగాణాలు చేయాల్సిన అవసరం లేదండి. బిల్డింగ్ పగలగొట్టడానికి ఇదివరకు డాక్టర్ అమ్మని మేము అడిగాము. అదేదో కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉందని అందువల్ల మాకు దాన్ని తోలుకోండి అని చెప్పారు. దానివల్ల మేము తోలుకున్నాం సార్. మాకు 20 సంవత్సరాల నుంచి డొంక అధోగతిగా ఉంది. ఏదో మాకు మహాతల్లి వల్ల మనం అందరూ రైతులు కలిసి పోయాము. ₹1,00,000 ఛాన్స్ చేసింది. అయ్యి నాయకులకు రాకుండా మా చేతికి ఇచ్చింది. మేము ఖర్చు పెట్టి తోలుకుంటున్నాము. మొన్న ఒక 50 ట్రిప్పులు నెహ్రూ ఖాతాలో తోలుకొచ్చుకున్నాము. అది చాలా పోయిన పట్ట పాత పాస్ హాస్పిటల్ కొద్దిగా చెప్పారు. దాన్ని పగలు కొట్టుకుని మా ఖర్చులు పెట్టి పగలు కొట్టుకొచ్చి తోలుకున్నాము. ఈ డొంక బాగైనందువల్ల మీకు సంతోషమేనా? పెద్ద సంతోషమే, పూర్తిగా సంతోషపడతాం. సరే, ఈ డొంక తోలినందువరకు కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవి ఎంతవరకు సమంజసం అంటారు? అవన్నీ పెట్టే సార్, అవన్నీ అనవసరం మాటలు. విలేకరులు చేసే పనులు ఎవరు చేశారో మాకు కూడా తెలియదు. ఇవన్నీ వేస్ట్ మాట్లాడింది. మా సొంత ఇప్పుడు కూడా ₹10 మా కాండ ఉండే వాళ్ళు కూడా తోలుకోవాలా. దాన్ని సాపేసాం. అది అంతకాడికి వెళ్ళాలి సార్ మాకు.